నమస్కారం కృష్ణారావు గారు. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. మొన్న ఆపరేషన్ సింధూర్ సక్సెస్ఫుల్గా అయిన తర్వాత కొన్ని విషయాల్ని మనము నెమరు వేసుకుని చూడాలి. అసలు మన ప్రత్యర్థికి ఎవరు సహాయం చేశారు, ఆ సహాయం చేయడంలో అవతల వాళ్ళు ఎలాంటి వ్యక్తులు, అంటే అది వ్యక్తి అయినా అవ్వచ్చు లేదా దేశమైనా అవ్వచ్చు. సో దీంట్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే పాకిస్తాన్కి ఈ ఆయుధాలు సరఫరా చేసిన వాళ్ళలో ముఖ్యంగా టర్కీ దేశం పేరు బాగా వినబడింది, తర్వాత చైనా, ఇవన్నీ కూడా. అందువలన ఈ టర్కీ పాకిస్తాన్కి డ్రోన్లు, యుద్ధ నౌకలు, హెలికాప్టర్లు ఇవన్నీ సరఫరా చేస్తుంది. అది మన భారతదేశం యొక్క భద్రతా వ్యూహాన్ని చాలా మటుకు ప్రభావితం చేస్తుంది. అది నెంబర్ పాయింట్. అట్లాగే ఈ టర్కీ పాకిస్తాన్ వాదనకు మద్దతు ఇస్తూ అంతర్జాతీయ వేదికల మీద భారతదేశాన్ని విమర్శించడం మొదలుపెడుతుంది. ఎందుకంటే ఈరోజు మన డిస్కషన్ అంతా మెయిన్ టర్కీ గురించి అనమాట. తర్వాత ఇస్లామాబాద్, ఇస్తాంబుల్ మధ్య సంయుక్త సోషల్ మీడియా ప్రచారాలు కూడాను భారతదేశంలో ఈ వ్యతిరేక కథనాల గురించి వినబడుతున్నాయి. తర్వాత ఇవి ఈ ఎక్విప్మెంట్ సహాయం చేయకుండా కూడా టర్కీ పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి కూడా నేరుగా పెట్టుబడులు కూడా పెడుతుంది పాకిస్తాన్లో. సో ఇన్ని చేస్తూ ఉగ్రవాదులకు కూడా ట్రైనింగ్ ఇస్తూ టర్కీ భారతదేశానికి ఒక విధంగా ఒక ఆపోజిట్, అంటే ఇండైరెక్ట్గా పాకిస్తాన్ కాకుండా టర్కీయే మన మీద యుద్ధం చేస్తున్నటువంటి అంశం మనకు తెలుస్తుంది. సో ఇట్లాగ మరి ఈ టర్కీ యొక్క వ్యూహాన్ని మనము ఏ విధంగా కట్టుకోవచ్చు మరి, ఎందుకంటే ఈ టర్కీ కూడా ఏం చేస్తుంది, పాకిస్తాన్ని ప్రపంచంలో ముస్లింల్లో ఒక బలమైనటువంటి ఒక రాజ్యాంగం కింద ఏర్పడడానికి కూడాను వాళ్ళు ట్రై చేస్తున్నారు. సో దీనికోసం అని చెప్పేసి ఈ టర్కీ దానివల్ల భారతదేశం మీద భవిష్యత్తులో ఏ విధంగా ప్రభావంగా ఉంటుంది, దీన్ని మనం ఏ విధంగా ఎదుర్కొనాలనే అంశం మీద ఒక చిన్న వివరణ. టర్కీ, ఇండియా, పాకిస్తాన్ ఇది చాలా ప్రాచీనమైన సమస్య. టర్కీ ఒకప్పుడు మొత్తం ఇస్లామిక్ వరల్డ్కు హెడ్గా ఉండేది. ఖలీఫా ఉండేవాడు అక్కడ. ఆ ఖలీఫాను తీసేసినప్పుడు బ్రిటిష్ వాళ్ళు దాని మీద ఖలీఫత్ ఉద్యమని ఆల్ ఓవర్ ది వరల్డ్ ముస్లిమ్స్ చేశారు. ముస్లిమ్స్ను, ఇండియా హిందూస్ను సమైక్యం చేయడానికి ఇది మంచి ఆయుధం అనుకొని పొరపాటు అంటారు చాలామంది. దానిని ఒక మేజర్ ఐటమ్ కింద తీసుకొని ఖలీఫత్ మూమెంట్ స్టార్ట్ చేసిన వాడు గాంధీజీ. దాంట్లోనే అసలు ఈ ముస్లిం సపరేట్ ఐడెంటిటీ ఇది మొదలైంది. తప్పంటారు. సో అప్పటి నుంచి ఈ ఈ ఈ ముస్లిం ఐడెంటిటీ ఇన్ ఇండియా టర్కీకి రిలేషన్షిప్ ఉంది. సరే, ఆ పైన అక్కడ కమాల్ అతాతుర్క్ రావటం, దాన్ని మోడర్నైజ్ చేయటం, అసలు ఇస్లాంని చేసేయటం, అది మోడర్న్ కంట్రీ లాగా తయారైంది. ఇప్పుడు ఈ ఎర్డోగన్ అనేవాడు ఇస్లామిక్ వరల్డ్కు ఒక ఇంపార్టెంట్ లీడర్ కింద ఎమర్జ్ కావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. టర్కీకి ఇది జియో స్ట్రాటజికలీ వెల్ లొకేటెడ్ కంట్రీ, నాటోలో పార్ట్. అమెరికాకు చాలా అవసరం. ఒకప్పుడు రష్యా మీద ఏదైనా చేయాలంటే టర్కీలో బేస్లు కావాల్సి ఉన్నాయి కాబట్టి నాటోలో చేర్చుకొని అక్కడ వాళ్ళ బేస్లు అవి పెట్టుకున్నారు. అండ్ బాగా డెవలప్ అవుతున్న కంట్రీ, దాంట్లో ఏమి కూడా డౌట్ లేదు. ఈ డ్రోన్స్ టెక్నాలజీ ఇది బాగా మాస్టర్ చేశారు. సో ఇప్పుడు ఆ ఇస్లామిక్ ఐడెంటిటీ కోసం చూస్తున్నారు. దాంట్లో భాగంగా వాళ్లకు పాకిస్తాన్ ఒకటి దొరికింది. సో ఇది మనం తీసేయాల్సినటువంటి రిలేషన్షిప్ కాదు, ఎప్పటికైనా మనకు డేంజరస్ రిలేషన్షిప్ కిందనే మనం భావించాలి. ఎందుకనంటే వీడు పాకిస్తానీ ప్రైమ్ మినిస్టర్ టర్కీకి వెళ్తే మంచి రిసెప్షన్ వచ్చింది, ఇరాన్కు పోతే రాలేదు. ఇరాన్ యాంటీ ఇండియా స్టాండ్ తీసుకోవడానికి నిరాకరించి, ఎందుకంటే స్ట్రాటజికలీ ఇండియా వాళ్ళకి అవసరం ఇరాన్కు, బట్ టర్కీకి అంత అవసరం ఉన్నట్లేదు. టర్కీ ఆల్రెడీ దే హ్యావ్ మేడ్ అప్ దేర్ మైండ్ టు గో అలాంగ్ విత్ పాకిస్తాన్. సో అది సున్నీ, అగైన్ దట్ సున్నీ అనే అది కూడా ఒక ఫీలింగ్, ఇంపార్టెంట్ ఫీలింగ్, వెరాస్ ఇరాన్ ఈజ్ షియా.
సో ఈ కన్సిడరేషన్లో టర్కీ ఇన్ఫ్యాక్ట్ చైనా కొంత సటిల్గానే ఉంది. అంత మళ్ళా మిలిటరీ సహాయం చేశారు, అది వేరే విషయం. బట్ ఈ ఆపరేషన్ సింధూర్ టైంలో మరీ అంత యాంటీ ఇండియా స్టాండ్ తీసుకోలేదు. చైనా కన్నా ఎక్కువ టర్కీ తీసుకునేది. కాశ్మీర్ మీద కూడా మాట్లాడుతుంది. సో టర్కీని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి కంట్రీ. ఇన్ఫ్యాక్ట్ ఇట్ వాస్ ఫులిష్ మనం ఇన్ని కాంట్రాక్ట్ వాళ్ళకి ఇవ్వటం. ఫ్యూచర్లో వాళ్ళని పూర్తిగా బాయ్కాట్ చేయాలి. ఆ కంట్రీని మనం ఒక హోస్టైల్ కంట్రీ కిందనే చూచి ప్రకటించి దాని అనుగుణంగానే మనం మన విదేశీ విధానాన్ని రూపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇన్ఫ్యాక్ట్ వీడు అమీర్ ఖాన్ పోయి టర్కీలో వాడిని ఎర్డోగన్ పెళ్ళాన్ని కలిసి వచ్చారు. అంటే వీళ్ళంతా ఏంది, ఈ అష్రఫ్ అంటారు, అష్రఫ్ ముస్లిం అని, అంటే వీళ్ళంతా అరిస్టోక్రాటిక్. వీళ్ళంతా టర్కీ నుంచి వచ్చామనుకుంటూ ఉంటారు. టర్కీ ఆరిజిన్ అని, ఇదే బాబరు వీళ్ళంతా అటు నుంచి వచ్చారు, అది ఒక ఫీలింగ్ వాళ్ళకు. సో ఇది ఒక డేంజరస్ ట్రెండ్ ఆఫ్ దీస్ పీపుల్. టర్కీ గెటింగ్ క్లోజ్ విత్ పాకిస్తాన్ వాచ్ అవుట్ చేసి మనం దానికి అనుగుణంగా మన స్ట్రాటజిక్ మూవ్స్ చేసుకోవాల్సిన అవసరం. ఇన్ఫ్యాక్ట్ ఒక గుడ్ విషయం ఏంటంటే, ఒక చిన్న ఇన్సిడెంట్ నేను మీడియా ద్వారా చదివినానంటే, ఈ మేజర్ ఎయిర్పోర్ట్స్లో ఈ హ్యాండ్లింగ్ చేసే దీనికి ఉండే ఆ టర్కీ బేస్డ్ కంపెనీని ఇమీడియట్గా వాళ్ళు సస్పెండ్ కోర్ట్ స్టే ఇచ్చింది. బట్ విధంగా అంటే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐ థింక్ వీ షుడ్ నాట్ అలౌ ఎన్ ఎలియన్ టు బీ ఏ పార్ట్ ఆఫ్ అవర్ సెక్యూరిటీ సిస్టమ్ హ్యాండ్లింగ్. చూడాలి మరి, వేచి చూడాలి ఏ విధంగా మరి ప్రభుత్వం యొక్క ఇది వస్తుంది అనేది.